నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం గాంధీ త్యాగము అంబేద్కర్ రాజ్యాంగము కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది వారి ఆశయ స్ఫూర్తితోనే ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన జరిగిందన్న మంత్రి పొన్నం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోంది రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే ఏడాది కల్లా ఆఫ్షోర్ జలాశయంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేస్తాం ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు ఈ నెల 15న సమ్మె నోటీసులు ఇస్తామన్న అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మతేజ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం శుభసూచకమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు సామాజిక మార్పుకు కారణమైన బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిబా పూలే అంబేద్కర్ జన్మించిన నెల ఏప్రిల్లో వారు ఇచ్చిన సామాజిక స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే 42% బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై గవర్నర్ ఆమోదం పొందడం శుభసూచకమన్నారు గాంధీ త్యాగము అంబేద్కర్ రాజ్యాంగం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఓయూవీసీ కుమార్ రిజిస్టర్ నరేష్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన నెల ఈ నెలలో వారు ఇచ్చినటువంటి సామాజిక స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ కేటగిరేషన్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే 42% బీసీల రిజర్వేషన్ కానీ నిన్ననే గవర్నర్ గారు ఆమోదం పొందడం శుభసూచకం అదే రోజు సుప్రీంకోర్టు కూడా గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా రాష్ట్రపతి గవర్నర్ వ్యవహరించాలనేటువంటి తీర్పు రావడం కూడా ఈ యొక్క బిల్లులకు సంబంధించినటువంటి ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు సబ్ కమిటీకి సంబంధించిన సమావేశం రేపు కేటగిరేషన్ జివో ఇస్తూ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణలో అమలు చేయబోతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించారు కార్యక్రమంలో భాగంగా ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ అనంతరం మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని అందుకే ఈ రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు మందుబాబులు పట్టుకొని ఆదివారంలో వచ్చేవారు కదా ఉన్న ఇల్లు కేసీఆర్ సార్ ఒక చేయించుండు ఇంట్లో హేమంత్ పటేల్ గారు అరవింద్ గారు బంటి గారు బీజేపీ నుండి భూపాల్ సింగ్ గారు అదేవిధంగా ఆశు గారు బాలా గారు సునందరావు గారు పేరు పేరున వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరిగ్గా 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది 24 ఏళ్ళ నుండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డా ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి
కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. రెండే రెండు పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 ఏళ్ల నుండి 25 ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ శ్రీకాకుళం జిల్లా మహేంద్ర తనయ ఆఫ్ షోర్ జలాశయంలో వచ్చే ఏడాది కల్లా 1 టీఎంసీ నీటిని నిల్వ చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. పరివాహక ప్రాంతంలో పడిన వర్షపు నీటిని జలాశయంలో నిలబెట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నామని తెలిపారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ వద్ద పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, మామిడి గోవిందరావులతో కలిసి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని, పనులకు ఆటంకం కలిగించొద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2008వ సంవత్సరంలో దివంగత నేత శ్రీ హనుమంతు అప్పయ్య దొర గారు 127 కోట్ల రూపాయలతో చీపురుపల్లి దగ్గర ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి మంజూరు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మతేజ తెలిపారు. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మతేజ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బేసిక్ డిఏ, హెచ్ఆర్డిఏ 3% ఇంక్రిమెంట్లతో కూడిన స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వంలోని మంత్రులను, ఉన్నతాధికారులను ఎంతమందిని కలిసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 15వ తేదీన అన్ని యూనివర్సిటీలలోని వైస్ ఛాన్సలర్లకు సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు, అందులో రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అందరిని రెగ్యులరైజ్ చేసింది, కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజ్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు. కానీ ఇప్పటి వరకు మా రెగ్యులరైజేషన్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. గత సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నప్పటికీ వాళ్ళు మాకు ఎట్లాంటి న్యాయం చేయకపోగా రెగ్యులరైజేషన్ కాకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ లాస్ట్ 1 వీక్ నుంచి యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మాకు ఇంతవరకు కూడా ఎలాంటి న్యాయం జరగకుండా వాళ్ళు కొంతమంది వీసీలు అడ్డుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈరోజు ప్రభుత్వం ఇప్పటికి కూడా మాకు న్యాయం చేయలేదు కాబట్టి 12 విశ్వవిద్యాలయాల నుంచి ఈరోజు ఇక్కడికి ప్రతినిధులు వచ్చి ఈరోజు మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేయాలని చెప్పేసి కార్యాచరణని ప్రకటించుకున్నాము. 15వ తారీఖు రోజు అన్ని యూనివర్సిటీలలో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించాలి. ఈ ధర్నాల్లో అన్ని రాజకీయ పార్టీలను, విద్యార్థులను మరియు అందరినీ కూడా పిలిచి భాగస్వామ్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. 16వ తారీఖు 17వ తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలతోటి మహాధర్నాన్ని నిర్వహిస్తామని చెప్పేసి, అదేవిధంగా 19వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో భాగస్వామ్యం అయ్యి 12 యూనివర్సిటీలను స్తంభింపజేయాలని చెప్పేసి ఇలా 12 విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఇమీడియట్లీగా చర్చలకు పిలిపించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి
ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. లేని క్రమంలో తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాము. తమందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వంతో చాలా రోజులుగా విజ్ఞప్తులు చేశాము. ఆఫీసర్లను కలిశాము, మంత్రులను కలిశాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎలాంటి పట్టించుకోకుండా జీవో నంబర్ను రిక్రూట్మెంట్ కొరకు ఏకపక్షంగా జీవో జారీ చేసింది. అయితే గత 4 రోజులుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 12 యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు బహిష్కరిస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కార్యాచరణ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు 15వ తారీఖు మొత్తం తెలంగాణ యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తారు. దాని తర్వాత వైస్ ఛాన్సలర్లకు స్ట్రైక్ నోటీస్ ఇస్తారు. దాని తర్వాత 16వ తారీఖు మొత్తం 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నాను చేపట్టాం. సో అక్కడ మేము ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేయబోతున్నాం. ఏమంటే ఖచ్చితంగా మాది రెగ్యులరైజ్ చేయండి, లేకపోతే కనీసం ఉద్యోగ భద్రత కల్పించండి. ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలా, లేకుంటే రిక్రూట్మెంట్ మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిక ద్వారా రాబోయే 19వ తారీఖు నుంచి మొత్తం 12 యూనివర్సిటీల లోపల నిరవధిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారము రాబోయే రోజుల్లో మొత్తం యూనివర్సిటీలను స్తంభింపజేస్తాము. వీలైతే మొత్తం యూనివర్సిటీలను స్తంభింపజేసి ప్రభుత్వాన్ని ఉంచే విధంగా ప్రయత్నం చేసి మా యొక్క గోల్ ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ అది సాధించే వరకు మా పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ మీద పడి అక్బర్ పాటిల్ అనే ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందాడు. పిల్లలు ఆడుకుంటుండగా బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో బంతిని తీయడానికి వెళ్లిన అక్బర్ పటేల్పై లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతిని నాచారంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నాచారంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి అభిమానులైన మేము తెలంగాణ యూత్ కాంగ్రెస్ మరియు ట్రిపుల్ యువసేన వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ స్వీకరించి వచ్చే జయంతి వరకు వారి విగ్రహం ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు 2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోదావరికన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు చెక్కును అందించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభ సక్సెస్ కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించాలని దళిత బంధు లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర
రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో సుపరిపాలన అందించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇదే క్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పోగు చేసిన 2 లక్షల విరాళాలు సభ నిర్వహణకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి 25 ఏళ్లలో అడుగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును 2 లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రగతి పదంలో అణగారిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతో అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 5గురు కార్మికులు మరణించారు. మరో 7గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే భారీ పేలుడు మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా బాధితులంతా సామర్లకోట వాసులుగా పోలీసులు గుర్తించారు. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా అర్సిలీ హిల్స్లో నిర్వహించిన టీడీపీ సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశం జరుగుతున్న సందర్భంగా తంబళ్లపల్లి ఇన్ఛార్జి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు గొడవ పడినట్టు తెలుస్తోంది. జిల్లా మంత్రులు ఎంత చెప్పినా 2 నేతలు వినిపించుకోలేదని సమాచారం. దీంతో సమావేశం మధ్యలో నుంచి ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ దీపక్ రెడ్డి బయటకు వెళ్లిపోయినట్టు తెలిసింది. గొడవను సర్ది చెప్పలేక మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోగా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయుల మధ్య గొడవ ముదిరి కాస్త ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినట్టు సమాచారం. కాగా దీనిపై టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం వీరశైవ సమాజం, శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదన్ చౌకీ మఠం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ గచ్చిబౌలి వారి సహకారంతో ఆర్థోపెటిక్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు సమాజం అధ్యక్షులు చీల మల్లన తెలిపారు. ప్రస్తుతం ప్రజలు కీళ్ల నొప్పులతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో వీరశైవ సమాజం చౌకీ మఠం వారి ఆధ్వర్యంలో ఆర్థోపెటిక్ సంబంధించినటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ హరీష్ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ త్యాగము, అంబేద్కర్ రాజ్యాంగము కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. వారి ఆశయ స్ఫూర్తితోనే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన జరిగిందన్న మంత్రి పొన్నం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోంది. రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే ఏడాది కల్లా ఆఫ్ షోర్ జలాశయంలో 1 టీఎంసీ నీటిని నిల్వ చేస్తాం. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నెల 15న సమ్మె నోటీసులు ఇస్తామన్న అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మతేజ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.